ఒక్క నోటీస్కే కేసీఆర్ ఆగమాగం అవుతుండు. దెయ్యాల రాజ్య సమితి అంటూ బీఆర్ఎస్ పై రేవంత్ సెటైర్లు. కాళేశ్వరం విచారణకు హాజరైన ఈటెల ప్రాజెక్టులో నా పాత్రేమీ లేదని వివరణ. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సీఎం పర్యటన. 1051 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. చంద్రబాబుకు రేవంత్ ఉత్తమ్ దాసోహం. కృష్ణా నీటిని ఆంధ్రాకు వదిలేస్తున్నారని హరీష్ ధ్వజం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అంగీకరించేది లేదన్న ఉత్తమ్. అబద్దాలతో కాంగ్రెస్ పాలన సాగిస్తుందని హరీష్ రావు ఆగ్రహం. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్కార్ దృష్టి. G+3 భవనాలు నిర్మించి పేదలకు ఇస్తామన్న మంత్రి పొంగులేటి. ఏపీ గ్రోత్ సెంటర్ గా విశాఖ ఎకనామిక్ రీజన్. 8 జిల్లాల పరిధిలో 1,00,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు. ఏఐలో యువతకు శిక్షణ సహా వర్సిటీ ఏర్పాటుకు అడుగులు. NVDA ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం. ఇకపై ఏటా DSE నిర్వహిస్తామన్న మంత్రి లోకేష్. రాష్ట్రంలో 100% అక్షరాస్యతే లక్ష్యమని వెల్లడి. ఎన్కౌంటర్లతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ మృతి. భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు. శాటిలైట్ కమ్యూనికేషన్ నుంచి లైసెన్స్. రాజ్యసభకు కమల్ హాసన్. DMK మద్దతుతో నామినేషన్. చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని. తొలి రైలు తీగల వంతెన అంజీ కార్డును ప్రారంభించిన మోదీ. మానవత్వం కశ్మీరియత్ పై పాక్ దాడి. ఎన్ని కుట్రలు పన్నిన అభివృద్ధి ఆపలేరన్న మోడీ. G7 సదస్సు కోసం ప్రధాని మోదీకి ఆహ్వానం. స్వయంగా ఫోన్ చేసిన కెనడా ప్రధాని మార్క్ కార్నే. మంగినపూడి బీచ్ ఫెస్టివల్లో ఘనంగా మసూలా బీచ్ ఫెస్ట్. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్న యువత. విదేశాల్లో విజయ్ మాల్యా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు. ఆర్థిక నేరస్తుడు దొంగ అంటే మొహం పగలగొడతా అంటూ హెచ్చరిక. బెంగళూరులో తొక్కిసిలాట ఘటన. RCB మార్కెటింగ్ హెడ్ సహా 4గురికి రిమాండ్. దేశంలో 5,000 దాటిన కరోనా కేసులు. కేరళలో అత్యధికం. 24 గంటల్లో 4 మరణాలు. పంజాబ్ స్వర్ణ దేవాలయం దగ్గర హైటెన్షన్. ఆపరేషన్ బ్లూ స్టార్ కి 41 ఏళ్లు పూర్తి. కార్యక్రమంలో ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు. ముచ్చటగా మూడోసారి RBI వడ్డీ రేటు తగ్గింపు. తగ్గనున్న హోమ్ లోన్ EMIల భారం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతు మహోత్సవం. మహోత్సవంలో 150 స్టాళ్లను పరిశీలించిన మంత్రులు. శ్రీకాకుళం జిల్లాలో దోపిడీ గ్యాంగ్. ముఠాను అరెస్ట్ చేసిన సిక్కోలు పోలీసులు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై కారులో మంటలు. రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు. మంటలకు పూర్తిగా దగ్ధమైన కారు. IPL మేము అనుకున్నట్లుగా జరగలేదు, కానీ ఈ ప్రయాణం మాత్రం సూపర్ అంటూ ప్రీతి జింతా సుదీర్ఘ పోస్ట్.